Viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. ఈ వీడియోలో నేను డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ మూలంగా మనకి బేబీ పైన ఏ ప్రభావం అనేది ఉంటుంది దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నవడేస్ ఇక్కడికి వస్తున్న ట్రీట్మెంట్కి వస్తున్న కపుల్స్లో చాలామంది యంగ్స్టర్స్కి నేను డయాబెటీస్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఈ డయాబెటీస్ అనేది ఎర్లీ ఐడెంటిఫికేషన్, కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజన్ బీయింగ్, షుగర్ ఉండే పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే అబార్షన్ అయిపోయే అవకాశం ఉంటుంది, కంజనైటల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే మనం మిగతా టెస్టులతో పాటు డయాబెటిక్ టెస్ట్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, తినిన తర్వాత బ్లడ్ షుగర్స్, HbA1c అనే టెస్టులు కూడా చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రజెంట్ జనరేషన్లో ఏదైనా ఏజ్ అయినప్పటికీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, సరిగ్గా పని చేయకపోవడం, తినే ఆహార లోపాలు ఉండడం, వీటన్నిటికీ మూలంగా ఏంటి అంటే చాలామంది ఆడవాళ్ళకి ఎర్లీ ఏజెస్ అంటే బిలో 30 షుగర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. అలాగే ఏంటి అంటే మన జెనెటికల్, మన పేరెంట్స్కి కానీ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఉంటే డయాబెటీస్ అనేది తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు మనకి డ్యామేజ్ని కాజ్ చేస్తుంది అని చెప్పి నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్, షుగర్ అనేది ఐడెంటిఫై అవ్వడానికి టెస్ట్ అనేది చేయించుకోవాలి. జనరల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. అంటే ఇప్పుడు మనకి కడుపులో నొప్పి రావడం కానీ, లేకపోతే కళ్ళు తిరగడం కానీ, అట్లాంటి సిమ్టమ్స్ అనేది యూజువల్గా పేషెంట్స్ ప్రెజెంట్ చేయరు. ఎందుకంటే చిన్న ఏజ్లో డయాబెటీస్ ఉన్నప్పటికీ పేషెంట్ని దాన్ని సస్టైన్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ అవ్వడం లేదు, ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అంటే మిగతా టెస్టులతో పాటు షుగర్ టెస్ట్ చేయించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఈ షుగర్ మన బాడీ పైన ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అంటే, షుగర్ కంట్రోల్లో ఉన్నంత వరకు మన బాడీ అనేది రెగ్యులేటెడ్గా ఉంటుంది. షుగర్ అనేది హెచ్చుతగ్గులుగా ఉంది అనుకోండి, బాడీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎవ్రీ ఆర్గాన్, ప్రతి ఆర్గాన్ పైన షుగర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ కళ్ళు, హార్ట్, కిడ్నీస్, లివర్, వీటన్నిటిపైన ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న కపుల్ మేము వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా అందరికీ చేయించడం అనేది జరుగుతుంది. ఒకవేళ షుగర్ నార్మల్గా ఉంది అంటే వివిధ రకాల ట్రీట్మెంట్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ డయాబెటిక్ పేషెంట్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, ఎంత సివియారిటీ ఉందో డయాబెటీస్ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ సివియారిటీ ఆఫ్ ద డయాబెటీస్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే కాదు. బట్ మనం షుగర్ అనేది కంట్రోల్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ అనేది మనం ప్లాన్ చేసుకుని సరిగ్గా టెస్ట్ చూసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఏదైనా సరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి 2 రకాల ట్రీట్మెంట్స్, ఎయిదర్ IUI కానీ IVF కానీ ఉంటుంది. ఓన్లీ మనం షుగర్ కంట్రోల్ అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్స్ అనేది చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. 1, ఈ షుగర్ అనేది మనకి ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది. 1, షుగర్ కంట్రోల్ అవ్వకుండా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ రావడం అనేది పేషెంట్స్కి కష్టంగా ఉంటుంది. సెకండ్ పాయింట్, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే డయాబెటీస్ కంట్రోల్లో లేని పేషెంట్కి అబార్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. థర్డ్ ఫ్యాక్టర్, ఒకవేళ షుగర్ అనేది మిస్ అయ్యాము, ప్రెగ్నెన్సీలో తెలియట్లేదు, వచ్చేసింది అనుకుంటే, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా IUI ప్రెగ్నెన్సీస్ అయినా సరే కంజనైటల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇఫ్ ద షుగర్ ఈస్ నాట్ కంట్రోల్డ్, షుగర్ కంట్రోల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం అవసరం అనమాట. డయాబెటిక్ మెడికేషన్స్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకోవడం కూడా అంతే అవసరం అనేది పడుతుంది. జనరల్లీ ఒక రెండో ట్రైమిస్టర్ అంటే 5 నెలలు దాటిన తర్వాత షుగర్ కంట్రోల్లో లేని పరిస్థితి ఉంటే ఇన్సులిన్ కూడా పేషెంట్కి యాడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ముందు డయాబెటీస్ ఉంటే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది జనరల్లీ 5 నెలల తర్వాత వస్తుంది. అది కూడా ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ద్వారా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ.